హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఈరోజైతే ఇది రివ్యూ అండి. 1 కేజీ చాక్లెట్ కేక్ తీసుకున్నారు. మై డాటర్ ఈజ్ వెరీ హ్యాపీ. చాక్లెట్ కేక్ మాత్రం చాలా బాగుందనైతే రివ్యూ ఇచ్చారు. కాకపోతే నా కంగారంతా మీకు ఒకసారి చూపించేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇది వ్లాగ్ లాగా తీశానండి. పర్ఫెక్ట్‌గా ఏం డిజైన్ లేదు, పలానా కేక్ అని లేదు. మీకు ఆల్రెడీ నిన్న షార్ట్‌లో షేర్ చేశాను కదా! చాలా కేక్స్ అయితే ఆర్డర్స్ ఉన్నాయండి. ఎలా మేనేజ్ చేస్తానో తెలీదు అని చెప్పేసి అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేశాను. అది చూపిస్తున్నానన్నమాట. అయితే 2 కేజెస్ చాక్లెట్ కేక్ మాత్రం నాకు శనివారం రోజే ఆర్డర్ ఇచ్చారనమాట. ఆదివారంకి కావాలని చెప్పేసి. అయితే ఆ చాక్లెట్ కేక్తో పాటు 1/2 కేజీ బటర్ స్కాచ్ కేక్ కూడా, ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ కూడా ఆర్డర్ నుండే. రెండు కలిపి మధ్యాహ్నం టైంలో ఈ విధంగా స్టార్ట్ చేశానన్నమాట. ఇది 1/2 కేజీ టిన్ సైజ్ వచ్చేసి 5.5 ఉందండి. తర్వాత ఇది 2 కేజెస్ కోసం అయితే 11 ఇంచెస్ అలా ఉంది టిన్ సైజు. మీరు అడుగుతున్నారు కదా ప్రతిసారి 2 కేజెస్కి ఏ సైజ్ అని, అందుకోసం అని అయితే ఈ విధంగా వీడియో తీశానండి. ఓకేనా. తర్వాత ఈ విధంగా 1/2 కేజీ టిన్కి బటర్ పేపర్ వేశాను. మరి 2 కేజెస్కి వేసానా, వేయలేదు. దానివల్ల ముందు ఏం జరగబోతుందో చూడండి. ఓకేనా. ఇది 1/2 కేజీ బటర్ స్కాచ్ కోసం అయితే 250 ml కప్తో 1 కప్ ప్రీమిక్స్ తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేసి వాటర్ వేసి మిక్స్ చేసుకున్నానండి. తర్వాత ఇది 2 కేజెస్ చాక్లెట్ కేక్ కోసం అయితే ఈ విధంగా ఇది యాక్చువల్గా 240 ml కప్ అండి. కాబట్టి లాస్ట్కి అయితే నేను కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. 240 ml కప్ కాబట్టి 4 కప్స్ చాక్లెట్ ప్రీమిక్స్, తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఎంత ఎక్స్ట్రా అంటే ఇప్పుడు అది 10 ml తక్కువ ఉంది కదండి, దానికి సరిపోను ఒక 40 ml అంత సైజులో నాకు అర్థమవుతుంది. కొద్దిగా లాస్ట్కి అయితే యాడ్ చేశాను చూడండి. తర్వాత ఈ విధంగా అయితే నేను దీన్ని స్టోర్ చేసుకుంటాను. ఇది 2 కేజెస్ కేక్ కోసం అయితే ప్రిపరేషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఈ విధంగా సరిపోను వాటరు, దీనికి కూడా 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి, చాక్లెట్ ప్రీమిక్స్లో మాత్రం మనం ఎలాంటి ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అది ప్రీమిక్స్ కాబట్టి చాలా బాగా వస్తుంది. అందులోనే అన్నీ ఇన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎంత కేక్ రాని వాళ్ళు కూడా ఇదైతే ప్రీమిక్స్తో అయితే సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. స్క్రాచ్తో చేయడం కూడా ఈజీనే, కాకపోతే కొంచెం టైం టేకింగ్. అందుకోసం అని అయితే నేను ఈ విధంగా ప్రీమిక్స్ వాడుతున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే కేక్ కూడా చాక్లెట్ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ కలర్ చూసారు కదా, ఇంత బ్లాక్ రాదు మనం డైరెక్ట్గా స్క్రాచ్తో చేస్తే, అదొక డిఫాల్ట్ అనమాట. అందుకోసం అని కూడా నేను చూసారా ఏం మిస్టేక్ చేశాను. అయ్యో ఎంత పని జరిగింది చూసారా. బటర్ పేపర్ వేయలేదు, మళ్ళీ తప్పదని చెప్పేసి ఉల్టా అయితే రిటర్న్ తీసేస్తున్నాను చూడండి. ఎందుకక్క బటర్ పేపర్ వేయకపోతే ఏమైంది, ఆయిల్ వేశారు కదా అని అడగొచ్చు ఎవరైనా. ఆయిల్ వేశాను, ఉంచాలా తీసేయాలా అని ఆలోచిస్తుంటే 2 కేజెస్ కేక్ అండి. ఒకవేళ పొరపాటున కింద అతుక్కుపోయో లేకపోతే కొద్దిగా అయినా సరే టిన్కి ఉండిపోయింది అనుకోండి, ఆ కేక్ అంతా మనకు బయటికి రాకపోతే వెయిట్లో కానీ లేకపోతే లేయరింగ్లో కానీ ప్రాబ్లం అయితే కష్టం అనిపించి ఇంకా తప్పదని చెప్పేసి అయితే ఉల్టా తీసేసాను అనమాట. మళ్ళీ మొత్తం తీసేసి బౌల్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ వేసి అప్పుడు బేకింగ్కి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది మనతోన. మరి ఏం చేస్తాం చెప్పండి. అన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఇదొక పెద్ద హెచ్చరిక అనమాట. మన బుర్ర దేని మీదైనా ఒక్క పని మీదే ఫోకస్ చేస్తేనే పని జరుగుద్దంట. నిన్ననే నేను ఏదో బుక్లో చదివానమాట. అట్ ఏ టైం మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నప్పుడు బుర్ర ఎటు పని చేయాలో అర్థం కాదంట. అది మాత్రం ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా మీకు. కాబట్టి కొంచెం నిదానమే ప్రధానం, ప్లస్ అన్నీ చూసుకుంటూ చేయాలి. నేను ఏంటంటే నా మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎవరమైనా చేస్తాము, మిస్టేక్స్ ఎవరికైనా షేర్ చేస్తే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకోసమని. ఓకేనా. ఈ విధంగా 1/2 కేజీ బటర్ స్కాచ్ కేక్ అయితే
ఇది ఏమని అడిగారంటే మా మా పిల్లలని స్కూల్ నుంచి మా వారు తీసుకొస్తారనమాట డైలీ ఈవినింగ్ 4:30 ఆ టైంలో డెలివరీ ఇవ్వమని అయితే అడిగారు. కాబట్టి ఇది యాక్చువల్‌గా సాటర్డే మధ్యాహ్నం చేస్తున్నాననమాట. 2:00, 1, 2 మధ్యలో అనమాట. ఇది చేసి ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 4:30 కల్లా అయితే పంపించొచ్చు అన్నట్టుగా హడావిడిగా. యాక్చువల్‌గా బటర్ స్కాచ్ కేక్ కోసము 2 కేజెస్ చాక్లెట్ నెక్స్ట్ డే ఎలాగూ ఉందని చెప్పేసి 2 కేకులు అట్ ఏ టైమ్ చేయాలనుకోవడం వల్ల ఈ మిస్టేక్స్ అయితే జరిగాయి. ఇదొచ్చేసి సాటర్డే మధ్యాహ్నం చేశానండి. తర్వాత వీడియోస్ అన్నీ కూడా సండే అనమాట. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా షార్ట్‌లో. సండే రోజు నాకున్న ఆర్డర్స్ అన్నీ 2 కేజెస్ వెనిలా, చాక్లెట్, నార్మల్ కేక్ ఆల్రెడీ మీకు వీడియోస్ పెట్టాను కదా! అవి ఎలా చేశానో ఇప్పుడు చూద్దాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇప్పుడు 2 కేజెస్ చాక్లెట్ కేక్ అయితే సాటర్డే రోజే బేక్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే అప్పటికి వెనిలా కేక్ కూడా వచ్చింది కదా! వెనిలా కేక్ 2 కేజెస్ సైజులో అయితే లేదు నా దగ్గర. ఓకేనా? అక్క మీరు చేసి పెట్టుకుంటారు కదా అంటే నేను 1 కేజీవి, హాఫ్ కేజీవి పెట్టుకుంటాను గానీ 2 కేజెస్ అయితే ఏం పెట్టుకోనండి. ఎందుకంటే 2 కేజెస్ కొంచెం తక్కువే కదా మనకు ఆర్డర్ అంత పెద్దది రావడము. కేజీ, హాఫ్ కేజీ అంటే జనరల్‌గా ఎవరైనా అడుగుతుంటారని పెట్టుకుంటాను. 2 కేజెస్ మాత్రం ఆర్డర్ ఉంటేనే చేస్తాననమాట. ఇప్పుడు 2 కేజెస్ వెనిలా కోసం అయితే ఒక సైడ్ బ్యాటర్ కలుపుకుంటూ ఈ 2 కేజెస్ చాక్లెట్ కేక్ అయితే డెకరేట్ చేస్తూ చెప్పాను కదా మల్టీ టాస్కింగ్ అని. ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి బెడిసి కొడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం పని త్వరగా చేయాలనుకుంటాం కానీ పని కన్ఫ్యూజన్లో చేస్తే మాత్రం అన్నీ డబల్ పనులు అవుతాయి అన్నమాట. ఇంతకుముందు చూసారు కదా పిండి బటర్ పేపర్ వేయకుండా వేసి మళ్ళీ రిటర్న్ తీయాల్సి వచ్చింది. అలాంటి మిస్టేక్స్ మాత్రం ఎవ్వరూ చేయకండి. ఓకేనా? సింపుల్గానే డిజైన్ చేశానండి. మరి ఎక్కువ డిజైన్ ఏం చేయలేదు. జస్ట్ N1 నాజిల్, R11 నాజిల్తో అయితే ఈ విధంగా డెకరేట్ చేసేసాను. ఇంకొకటి ఇది 1 కేజీది మీకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాను చూడండి, అజ్మీన్ అని. ఇది యాక్చువల్గా తను బ్యూటీ పార్లర్ రన్ చేస్తుందన్నమాట. చాలా బాగా చేస్తుంది తను కూడా. వాళ్ళ పాప కోసం అయితే నాకు ఈ విధంగా కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఈమె కూడా చాలా కేక్స్ తీసుకుందండి నా దగ్గర. ఆల్రెడీ బ్లూబెర్రీ తీసుకుంది, చాలా బాగుందని రివ్యూ ఇచ్చింది. కాకపోతే మళ్ళీ బ్లూబెర్రీ ఎందుకు, వేరే ట్రై చేయాలనుకుంటున్నాక అంటే చాక్లెట్ సజెస్ట్ చేశానమాట. చాక్లెట్ తిన్నెంబటే ఫోన్ చేశారనమాట, చాలా బాగుంది అక్క కేక్ అని చెప్పేసి. ఇదైతే 2 కేజెస్ వెనిలా కేక్ కోసము మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఎప్పుడు బ్యాటర్ వేసినా 3.5 కేజెస్కి వేస్తాను కదా. ఇది 2 కేజెస్ది, అది 1 కేజీది. ఆ చిన్న బౌల్ వచ్చేసి హాఫ్ కేజీది అనమాట. ఈ విధంగా అయితే బ్యాటర్ షేర్ చేసేసి ఇవన్నీ బేకింగ్కి పెట్టేసి క్రీమ్ అయిపోయింది. ఇంకొక సైడ్ క్రీమ్కి పెట్టేసి ఈ విధంగా అయితే కేక్స్ అన్నీ మేనేజ్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు అక్క ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పేసి. అందుకోసం అయితే మీకు ఈ వీడియో ఈ విధంగా తీసి పెడుతున్నాను. ఏది సింపుల్గా అయితే అవ్వదండి. ఇంకా 1 బై 1 మనకు మైండ్ చెప్పినట్టు ఫాలో అవుతూ వెళ్ళడమే. ఇప్పుడు ఇందులో 2 కేక్స్ చూసారు కదా, ఆల్రెడీ ఇవి చేసి పెట్టుకున్నాయి, రెడీగా ఉన్నాయిలేండి. ఒకటేమో 1 కేజీ నార్మల్ చేశాను, ఇంకొకటేమో 1 కేజీ వైట్ ఫారెస్ట్ చేశాను. ఇది వచ్చేసి 1 కేజీ నార్మల్ కేక్ అనమాట. నార్మల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. నార్మల్ కేక్ అంటే ఏం లేదండి, బేకరీ స్టైల్లో బటర్ క్రీమ్ కేక్. ఇది వచ్చేసి మార్వో ఎక్సెల్ మార్జరిన్ అంటారనమాట. ఇది యాక్చువల్గా డాల్డా అని కూడా అనకూడదంట, మార్జరిన్ అనాలంట. ఓకేనా? ఇది మార్జరిన్తో చేసిన కేక్. దీనికి లేయర్స్ అలా ఏం చేయనవసరం లేదండి. ఇది డైరెక్ట్గా మనం క్రీమ్ అప్లై చేసేసి ఫినిషింగ్ ఇవ్వటమే. దీనికి లేయర్స్, సోకింగ్ ఏం అవసరం లేదనమాట. ఇది యాక్చువల్గా మీకు గుర్తుకుంటే మన చిన్నప్పుడంతా ఈ కేక్సే ఉండేవి. విప్పింగ్ క్రీమ్ కేక్స్ చాలా తక్కువ నాకు తెలిసి. ఓకేనా అండి? మీకు ఐడియా వచ్చింటుంది ఈ పాటికే. ఈ విధంగా అయితే నార్మల్ కేక్ అయితే డెకరేషన్ సింపుల్గానే పెట్టుకుంటానండి, మరీ హెవీగా ఏం చేయను ప్రతిదీ. ఇంకా ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడైతే టైంని బట్టి కూడా డిజైన్ మార్చేస్తూ ఉంటానన్నమాట. ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా. ఆల్రెడీ క్రీమ్ ఇక్కడ రెడీ అయిపోయింది కదా, ఆ క్రీమ్తో అయితే మళ్ళీ విప్పింగ్ క్రీమ్ కేక్స్ కూడా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వైట్ ఫారెస్ట్ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి.
నా తికమక, నా తికమక అనుకోండి, నా కన్‌ఫ్యూజన్ అనుకోండి, నా ఆర్డర్స్ అనుకోండి. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నేను వీడియో ఏ ఆర్డర్‌లో తీస్తూ వెళ్ళానో అదే ఆర్డర్‌లో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి? ఈ విధంగా అయితే 1 కేజీ నార్మల్ చేశాను. ఇది ఆల్రెడీ వాళ్ళ పేరు గూడా చెప్పారులెండి. అందుకోసమనైతే పేరు కూడా రాసేసాను. కొన్నేంటంటే నాకు ఆర్డర్ చెప్పి వాళ్ళు తీసుకెళ్ళే టైంకి పేరు చెప్తుంటారనమాట. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్‌లో చెప్పినప్పుడు వీలైతే నేమ్ రాసి ఫోటో తీసుకుంటాను. లేదంటే ఇంకా మీకు ముందు చూపించినంత వరకే. ఈరోజైతే దాదాపు అన్ని ఫోటోస్ ఉన్నాయిలెండి. మీకు లాస్ట్‌లో యాడ్ చేశాను. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూసారు గదా! ఒక స్ప్రింకిల్ వచ్చేసి ఆ టీ మీద పడింది. దాన్ని తీసేటప్పుడు ఏమనిపించిందంటే చిన్న కర్ర బిల్ల ఆట ఆడినట్టు అనిపించిందనమాట. తర్వాత వైట్ ఫారెస్ట్ కేక్ కోసం అయితే ఈ విధంగా వైట్ చాక్లెట్‌ని అయితే గ్రేట్ చేసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను ఈలోపు. ఒక్కోసారి చాలా విసుగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రిపరేషన్ ఉంటది కాబట్టి. కానీ తప్పదండి. ఎందుకంటే మనకు పని ఉన్న రోజు కంపల్సరీగా దాన్నైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి, ఇంకెంత విసుగున్నా పక్కకు పెట్టయితే చేయాల్సిందే. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారని. ఇలా మేనేజ్ చేస్తున్నానని చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. ఓకేనా? మీకిక్కడ ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ చెప్పబోతున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. వైట్ ఫారెస్ట్ కేక్ కాబట్టి యాక్చువల్‌గా నేను మిల్క్ మేడ్ యాడ్ చేద్దాము. ఇన్‌స్టంట్‌గా మిల్క్ మేడ్ చేసి వేద్దామనుకున్నాను. కానీ అప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది. తర్వాతకొచ్చేసి మళ్ళీ ఆ మిల్క్ మేడ్ గూడా చల్లారాలి కాబట్టి అంత టైం లేదని జెప్పేసి డైరెక్ట్‌గా ఈ విధంగా అయితే మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఇది కూడా మనకేంటంటే కేక్ చాలా చాలా టేస్టీగా ఎన్హాన్స్ అవుతుందనమాట మిల్క్ పౌడర్ వేయడం వల్ల. ఓకేనా? ఇది ఎవరికైనా మామూలుగా వెనిలా కేక్ చేసినప్పుడు కానీ లేదు అంటే వేరే కేక్స్ మనకి ఇంకా టేస్ట్ బాగా ఉండాలి అనుకున్నప్పుడు లైట్గా ఈ విధంగా ఏమంటారు మిల్క్ పౌడర్ కానీ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ వేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత వైట్ చాక్లెట్ ఆల్రెడీ గ్రేట్ చేసుకున్నాను కదా, ఈ విధంగా వైట్ ఫారెస్ట్ కేక్ కోసం అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మీరు అడగొచ్చు మిల్క్ మేడ్ మీరు చేసుకునే బదులు ఒక టిన్ పెట్టుకోవచ్చు కదక్క అని. నాకు ఎక్కువ రావండి వైట్ ఫారెస్ట్ కానీ ఈ మిల్క్ మేడ్తో చేసే కేక్స్ కానీ ఎక్కువ ఆర్డర్స్ అయితే మరీ ఎక్కువ ఏం రావు. కాబట్టే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే చాలా 1, 2 అయితే సగం సగం టిన్స్ పడేసానండి. చాలా బాధ అనిపించింది. ఇంక అప్పటి నుంచి అయితే ఎంత కావాలో అంతే ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా సేమ్ అదే విధంగా కొంచెం మిల్క్ పౌడర్ అండ్ వైట్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసి వేసాను. మళ్ళీ నెక్స్ట్ అక్కడ కట్ చేస్తే ఇది 2 కేజెస్ వెనిలా కేక్ అనమాట. మీకు అదైతే నేను క్రమ్ కోట్ అంటే ఐసింగ్ అంతా చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ చాక్లెట్ తురుము పెట్టుకున్నాను కదా, అదైతే అప్లై చేయడం చూపిస్తా. ఇది వచ్చేసి 2 కేజెస్ వెనిలా కేక్. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ బ్లూ కలర్ నేను ఆల్రెడీ 2 కేజెస్ వెనిలా కేక్ కోసమే ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాను. చాలా తక్కువ ఉన్నింది. ఆ తక్కువ క్వాంటిటీతోనే ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను. అగైన్ మళ్ళీ బర్గండీ కలరే కలుపుకున్నాను అనమాట. చెప్పాను కదా వైట్ ఫారెస్ట్ కేక్ కోసం అయితే ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న వైట్ చాక్లెట్ కాంపౌండ్ అయితే ఈ విధంగా సైడ్కి పట్టించేస్తున్నాను. మీరు ఇది ఒక టిప్ లాగా తీసుకోండి. ఇది ఎప్పుడు కూడా టర్నింగ్ టేబుల్ మీద పెట్టి యాడ్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అంతా టర్నింగ్ టేబుల్ మీద పడిపోయి వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేత్తో పైకి పట్టుకొని తర్వాత నట్స్ కానీ చాక్లెట్ గ్రేట్ చేసింది కానీ అప్లై చేస్తే ఈజీగా ఉంటుంది. చూసారు కదా 1 కేజీ చాక్లెట్, 2 కేజీ చాక్లెట్, 2 కేజెస్ వెనీలా, 1 కేజీ వైట్ ఫారెస్ట్. ఆల్రెడీ చెప్పాను కదా ఇది N1 నాజిల్తో ట్విస్ట్ లాగా ఇచ్చేసి చెర్రీస్తో అయితే డెకరేట్ చేసేసాను. ఈ విధంగా ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ చేశాను. అప్పటికి ఈవినింగ్ అయిపోయిందని చెప్పాను కదండి. తర్వాత కూడా మళ్ళీ ఒక 2 కేక్స్ అయితే ఆర్డర్స్ ఉన్నాయి. ఇది చెప్పాను కదా క్రమ్ కోట్ వేసి పెట్టుకున్నానని, ఈ కేక్ కూడా సేల్ అయిపోయిందనమాట. మీకు ఫైనల్ అవుట్లుక్ కోసం అయితే అన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క దానికి పేరు కూడా రాశానులేండి. ఇది పేర్లు రాయక ముందు, ఇది పేర్లు రాసిన తర్వాత అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి 1 కేజీ చాక్లెట్ అని చెప్పాను కదా, అది అజ్మీన్ అని రాశాను.
పేరు ఇప్పుడు నెక్స్ట్ పిక్లో యాడ్ అయిందండి. ఓకేనా. ఇది వచ్చేసి 1 kg నార్మల్ అజ్మీన్ అని చెప్పాను కదా, స్టార్టింగే మీకు చెప్పాను కదా రివ్యూ గురించి. ఈ కేక్ అనమాట. తర్వాత వైట్ ఫారెస్ట్ వచ్చేసి అర్షియా అని రాశాను. ఓకే. టాపర్ అండ్ నేమ్ లాస్ట్కి వాళ్ళకి ఇచ్చే ముందు యాడ్ చేశాను అనమాట. తర్వాత స్వరూప. ఓకేనా. ఇది 2 kgs వెనీలా కేక్ కోసం అయితే ఈ విధంగా యాడ్ చేశాను, ఈ విధంగా డెకరేట్ చేశాను. చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. మీరైతే వీటి గురించి మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇదైతే లాస్ట్ ఫైనల్గా వచ్చిందండి ఆర్డర్, 1 kg చాక్లెట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.